చాలా చాలా థాంక్స్. ఎందుకంటే ఈ రోజు ఎస్, మీరు చూసింది, చూడబోయేది, నేను చెప్పబోతుంది అంతా నిజమే. మాకు యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ మంత్ శాలరీ ఈ మంత్ 24th అయితే అకౌంట్లో క్రెడిట్ అయింది. అది ఎంత వచ్చింది, అది రావడానికి మేము ఎంత కష్టపడ్డాము, అసలు ఏ వీడియోకి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఛానల్ అయితే పెట్టాలనుకున్నాను, పెట్టేశాను. సో ఇప్పుడు పెట్టిన తర్వాత వీడియోస్ చేయాలంటే నాకు కనీసం 2 లేదా 3 రోజు నాకు ఒక టీమ్ మెంబర్స్ అన్నమాట. అంటే వీడియో చేయాలి అనే డెడికేషన్తో ఉన్న వాళ్ళు నాకు కావాలి. ఆ టైంలో ఎవ్వరూ ఖాళీ లేరు. అది ఏం చేయాలనే సమయానికి నాకు వచ్చిన థాట్ ఏంటంటే పిల్లలకి ఏంటంటే ఆ టైంలో ఉదయం స్కూల్కి వెళ్ళిపోతారు, సాయంత్రం కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. సో ఈ సాయంత్రం ఏదైతే ఉందంటే 4 to 6 ఈ 2 hours గ్యాప్లో నేను షార్ట్స్ చేయాలనుకుని డిసైడ్ చేశాను. ఒక షార్ట్స్ అయినా కావచ్చు, వీడియోస్ అయినా డిసైడ్ అయ్యాను. మొదట్లో వీళ్ళకి స్కిల్స్ లేవు, నాకు స్కిల్స్ లేవు. నాకు కొంతవరకు వీడియో ఎడిటింగ్ వరకు అయితే ఐడియా ఉంది. వీడియో ఎడిటింగు, వీడియో చేయడము వీటి మీద. సో యాక్టింగ్ మీద కానీ దేని మీద నాకు ఐడియా లేదు. ఫస్ట్ అయితే ఒక వీడియో స్టార్ట్ చేస్తాము. 500 సబ్స్క్రైబర్లు వస్తే చాలు, ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. సో అది ఎలాగ మాకు ఒక 3-4 monthsలోనే 500 సబ్స్క్రైబర్స్ చూస్తారు, కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ లెవెల్ అంటే ఇక్కడ వచ్చేసరికి 30 million వ్యూస్ అయినా ఉండాలి షార్ట్స్కి. లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి 4000 hours అయినా ఉండాలి. నా వీడియోస్ చూస్తేనేమో 1 million వ్యూస్ కూడా దాటలేదు. 30 million వ్యూస్ ఎప్పుడైతుందిరా అని బాధపడుతుండే. కానీ ఆ టైంలో నాకు కూడా తెలియదు, ఒక మిరాకిల్ అనమాట. ఏం లేదు, ఒక చిన్న వీడియో, ఒక షార్ట్ వీడియో ఇప్పటికీ నా ఛానల్లో ఉంటుంది చూడండి, క్లాప్ అని చెప్పి ఒక వీడియో, షార్ట్ వీడియో ఉంది. వాటిని ఒకసారి చెక్ చేస్తే కానీ 80 million అబోవ్ వ్యూస్ ఉన్నాయి. అది మార్చ్ 2nd వీక్ అనుకుంటా. మార్చ్ 2nd వీక్ వరకు నాకు 1.5 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండేవారు. 2nd వీక్ తర్వాత వీడియో అనేది ఎంత వైరల్ అయిపోయిందంటే జస్ట్ మార్చ్ 3rd వీక్ నుంచి ఏప్రిల్ ఈ 1.5 monthలోనే 80 million వ్యూస్ వచ్చాయి. నాకు సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది, మానిటైజేషన్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం అమౌంట్ కూడా జనరేట్ అయిపోయింది. జస్ట్ 1.5 monthsలోనే 1,20,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది నాకు తెలిసి ఇంగ్లీష్ రైమ్ అవ్వడం వల్ల ఇంటర్నేషనల్గా వైరల్ అయి ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోస్ కూడా అలానే చేసాం, కానీ అవేవి వైరల్ కాలేదు. సో అంటే మేము రిలీజ్ చేసిన టైం కావచ్చు, అదంతా కలిసి వచ్చింది. ఇక పేమెంట్ విషయానికి వస్తే మొదట్లో అంటే చాలామంది వీడియోస్ చూసాను, మాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది, ఎంత వచ్చింది అని చెప్పారు. నేనేమనుకున్నానంటే ఓకే, నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసరికి మినిమం ఒక 3 నెలలైనా పడుతుందేమో అని అనుకున్నా. అంటే ఇలా ఒక ఎస్టిమేషన్, అంటే 3 monthsలో $100 నిండాలి. $100 నిండితే అది అకౌంట్లోకి మాకు పడుతుందని చెప్పి అనుకున్నా. కానీ అదే మిరాకిల్ జరిగిందని చెప్తున్నా కదా. ఆ మిరాకిల్ వల్ల జస్ట్ ఒక రోజు అయితే, ఆ రోజు నేను నిద్రపోయాను. మార్నింగ్ లేచి చూస్తే ఆ ఒక్కరోజే $100 అంటే $125 3 days వచ్చాయి. అంటే ఒక్క రోజులోనే 10,000 rupees క్రెడిట్ అని జనరేట్ అయింది ఆ వీడియోకి. యాక్చువల్గా నేను డెలివరీ బాయ్గా వర్క్ చేస్తున్నాను. అక్కడ నేను 1 month ఎండలో, వానలో, చలిలో కష్టపడితే 1 month ఎంతైతే వస్తుందో అది ఇక్కడ ఈ ఒక్క వీడియో వల్ల 1 dayలో వచ్చింది అనమాట ఆ శాలరీ. నేను ఆ టైంకి అంటే 2-3 ఆ టైంకి అనుకుంటా అప్డేట్ అవుతుంది వైటీ స్టూడియోలో అమౌంట్. ఆ టైంకి ఓపెన్ చేసి చూసాను, $125 జనరేట్ అయింది. సరే, అక్కడి నుంచి నా మైండ్ పోయి మరి నిద్ర పట్టలేదు ఆ నైట్ అంతా. ఆ నెక్స్ట్ 3 days కూడా సేమ్ అదే $100 ఇలా. సో మేమంతా ఫుల్ హ్యాపీ.
నేను వీడియోస్ చూస్తున్నప్పుడు కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి ఏంటంటే ఛానల్ మానిటైజేషన్ ఆగిపోవచ్చు, రాకపోవచ్చు అని చెప్పి కొద్దిగా భయం వేసింది. అంటే మానిటైజేషన్ అవ్వదేమో ఎందుకంటే నేను కొన్ని కటింగ్ వీడియోస్ చేసేవాడిని. సో దానివల్ల అవ్వదేమో అని చెప్పి చిన్న భయం ఉండే. తర్వాత మెల్లగా మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ తర్వాత పిన్ జనరేషన్, అడ్రస్ వెరిఫికేషన్ కూడా ఓకే, ఏ ప్రాబ్లం లేకుండా అయిపోయింది. తర్వాత పిన్ జనరేషన్కి నాకు భయం పెరిగింది ఇంకాస్త ఎక్కువగా. ఏంటంటే మనకి మెయిల్ వస్తుంది పిన్ వచ్చినట్టు, తర్వాత పిన్ అడ్రస్ ఇవ్వాలి, ఆ అడ్రస్ 3 daysలో రావాలి. పిన్ చూస్తున్నాను 2 days అయింది, ఇంకా రాలేదు. వస్తుందా రాదా అనే టైంకి అదే దాని గురించి ఆలోచిస్తున్న టైంలో పోస్ట్ వచ్చిందనగా ఆ టైంలో అసలు చెప్పలేము, అంతే ఏదో సాధించినంత ఫీల్ అనమాట. పిన్ జనరేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక పిన్ జనరేషన్ తర్వాత మనం అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం. సో అకౌంట్ డీటెయిల్స్లో ఏదైనా మిస్టేక్ ఉంటే రాదు. కొన్నిసార్లు 3 months, కొంతమంది ఏంటంటే వీడియోలో చూస్తే 3 months అయినా కూడా మాకు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి ఇంకా అమౌంట్ పడలేదు అని. అదే చిన్న భయం అనమాట. ఇంకా వస్తుందా రాదా. పిన్ జనరేషన్ అయిపోయిన తర్వాత మెయిల్ వచ్చింది. అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాక మెయిల్ వచ్చింది. మెయిల్లో చెక్ చేసుకున్నా, మీ అకౌంట్లో మేమైతే మనీ వేస్తాము, మీకు ఇంకో 6 daysలో మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది, ఒకవేళ అలా అవ్వకపోతే బ్యాంక్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అని చెప్పి. అక్కడి నుంచి మరి ఇంకా నాకు నిద్ర పట్టలే, ఎప్పుడు అవుతుంది. చివరిగా 2 days తర్వాత అనుకుంటా, 2 days తర్వాత అది 10 ఆ టైంకి మెసేజ్ వచ్చింది, టింగ్ అని. టైంలో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అది నా ఒక్కడికే తెలుసు. ఆ రోజంతా నేను యాక్చువల్గా ఆ రోజు బాగా ఎండ ఉంది, డెలివరీ కూడా ఎక్కువగానే ఉంది. బట్ ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఎంత ఎనర్జెటిక్గా చేశానంటే నిజంగా వన్స్ పడిన తర్వాత మనం ఇన్నాళ్ళు పడిన శ్రమ కష్టం ఫలితం దక్కిందనిపించింది. ఎస్, మీకు అమౌంట్ ఎంత వచ్చిందో చెప్పాలి అన్నాను కదా, అక్షరాల 1300 అబోవ్, అంటే ఎంతో $1,300 వచ్చాయి. అంటే దగ్గర 1,09,000. ఆ ఒక్క వీడియో అంటే మాకు యూట్యూబ్ నుంచి అయితే 1,09,000 అబోవే వచ్చింది మన ఇండియన్ కరెన్సీలో అయితే. అయితే మనకి ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది, యూఎస్ఏ ట్యాక్స్. యూఎస్ఏ వాళ్ళు కట్ చేసుకుంటారు, ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళది కాబట్టి. వాళ్ళు $53 కట్ చేసుకున్నారు. $50 అయితే వాళ్ళు కట్ చేసుకున్నారు. $53 కట్ చేసుకోగా మాకు దగ్గర $1,200 అబోవ్ అయితే మా అకౌంట్లో క్రెడిట్ అయింది. అంటే దగ్గర 1,04,000 రూపీస్. తర్వాత ఫారిన్ ట్యాక్స్ అని చెప్పి ఈ ఒక 2,000, అంటే ఫారిన్ ట్యాక్స్ ఒక 50 రూపీస్, తర్వాత ఇంకో ట్యాక్స్ ఏదో ఉంది అది 118 రూపీస్ కట్ అయింది. కట్ అవ్వగా మా అకౌంట్లో అయితే 1,03,000 సంథింగ్, ఎంతో 3,000 చిల్లర ఇంత క్రెడిట్ అయింది. యాక్చువల్గా నేను పని చేస్తే ఈ అమౌంట్ ఒక 1 year అనుకుంటా. అంటే ఇది 1 lakh సంపాదించడానికి నాకు 1 year లేదంటే ఒక 10 months పట్టొచ్చు. అలాంటిది జస్ట్ 1 monthలోనే ఈ యూట్యూబ్ నుంచి అయితే 1 lakh రూపీస్ వచ్చింది.